నమస్తే అండి. మా ప్రెసిడెంట్‌కు నోబెల్ శాంతి బహుమతి రాలేదని వెక్కిరించిన వారికి, ఎద్దేవా చేసిన వారికి మొహం మీద గుద్దినట్లుగా ఇప్పుడు ఆయన ఒక శాంతి బహుమతి గెలుచుకున్నారు. నోబెల్ శాంతి బహుమతి కాదు. అంతకంటే ప్రెస్టీజియస్ శాంతి బహుమతి. అదే ఫస్ట్ యాన్యువల్ ఫీఫా పీస్ ప్రైజ్. బ్యాక్ టు బ్యాక్ కూడా గెలుచుకున్నారు. మళ్ళీ బ్యాక్ టు బ్యాక్ వచ్చే సంవత్సరం కూడా గెలుచుకుంటారు. అంతేకాదు ఈ బహుమతి యొక్క ప్రాముఖ్యత ఏంటి అంటే హైయెస్ట్ ద మోస్ట్ పవర్ఫుల్ మ్యాన్ మాత్రమే ఈ పథకాన్ని అందజేయగలుగుతారు. అందుకని చెప్పి ఆ పథకాన్ని మాకు మేమే వేసుకున్నాం. అంటే ఇది దానికి ఈక్వలెన్సీ అన్నమాట. అంతే కదా! ప్రెసిడెంట్ ట్రంప్ ఇలా వేసుకుంటే ప్రెసిడెంట్ ట్రంప్ వచ్చి ప్రెసిడెంట్ ట్రంప్‌కి పథకం ఇచ్చినట్టే కదా! ఆహా! చూడుడి, చూడుడి ఎంత మురిపెంగా చూసుకుంటున్నారో మా ప్రెసిడెంట్‌ల వారు. అసలు ఈ ఫీఫా శాంతి బహుమతి కథనం బెట్టిదనినా? ఎట్టిదని? చూచెదము గాక. The FIFA Peace Prize is presented annually on behalf of the billions of football-loving people from around the world to a distinguished individual who exemplifies an unwavering commitment to advancing peace and unity throughout the world through their notable leadership and action. And therefore, FIFA, the Fédération Internationale de Football Association, awards the 2025 FIFA Peace Prize, Football Unites the World, to Donald J. Trump, President of the United States of America, in recognition of his exceptional and extraordinary actions to promote peace and unity around the world. Friday, December 5th, 2025. ఆహా! ఆహా! ఎంత ముదావహం, ఎంత ముదావహం. ఎంత ఆనందంగా ఉన్నారు మా ప్రెసిడెంట్‌ల వారు. ఎద్దేవా చేయకుండా ఆపండి హే! యాన్యువల్లీ ఇస్తారట. కానీ మొట్టమొదటిసారే ఇస్తున్నారు. Do not dare accusing FIFA president of sucking up to the United States president by giving this fake award with a fake medal and a fake certificate and a fake citation. No, that is not true. Our president really earned it. నిజంగా ఇది ఆయన కష్టానికి ఫలితం, గుర్తింపు. ఎట్టకేలకు ఏంటి నమ్మరా? ఇది చూడుడి. Very big. You're expected to get the FIFA Peace Prize, Mr. President. What would you say to people who say that prize might conflict with your pledge to strike Venezuela? Well, I think the Peace Prize, I mean, I settled 8 wars. I don't know that I'm getting it. I haven't been officially noticed. I've been hearing about a Peace Prize, and I'm here to represent our country in a different sense. But I can tell you I did settle 8 wars, and we have a 9th coming, but which nobody's ever done before. But I want to really save lives. I don't need prizes. I need to save lives. And we're saving a lot of lives. I've saved millions and millions of lives, and that's really what I want to do. And I also want to run a great country. And the United States right now is the hottest country anywhere in the world. And 1 year ago it was dead. We had a dead country, and now we have the hottest country anywhere in the world. Very big. He settled 8 wars. 9th coming. 9 ఏంటి? 11 కదా? ఏది తను స్టార్ట్ చేయబోయి ఆపేశాడు చూసారా? కెనడా మీద యుద్ధం, అలాగే గ్రీన్లాండ్ మీద యుద్ధం, అవి కూడా కలుపుకుంటే 11 యుద్ధాలు కదా ఆయన ఆపింది. తనే మొదలు పెట్టబోయి ఆపేశాడు కదా, అది ఆపేసినట్టే కదా. ఇంకొకటి ఆయనకి తెలీదు ఈ ఇంత గొప్ప పీస్ ప్రైజ్, ఫస్ట్ యాన్యువల్ ఫీఫా ప్రైజ్ వస్తుందని ఆయనకి తెలీదు. హీ వాజ్ సర్ప్రైజ్డ్. హీ డజంట్ వాంట్ ఎనీ ప్రైజెస్. ఆయనకి బహుమతులు అవసరంలా. ప్రపంచం అంతా శాంతియుతంగా ఉండాలి. మళ్ళీ చెప్తున్నాను మీకు, ఎద్దేవా చేయటం ఆపండి. మా ప్రెసిడెంట్ని ఎద్దేవా చేయటం ఆపండి. ఆయనకి బహుమతులు అక్కర్లేదని చెప్పారు. మీరు నమ్మరని మాకు తెలుసు. అందుకనే ఈ ఫోటో చూపిస్తున్నాము. అసలు ఆ ముఖంలో ఆనందమే కనపడతల్లా. ఒక చిన్న పిల్లాడి చేతికి క్యాండీ ఇచ్చినంత ఆనందంగా లేరు ఆయన. మీరు నమ్మాలి, మీ కళ్ళని మీరు నమ్మాలి. నాకైతే సారీ, ఐ ఆమ్ ట్రైయింగ్ టు హోల్డ్ ఇట్ టుగెదర్ అండి. ఐ విల్ టేక్ ద మాస్క్ ఆఫ్. సీరియస్ మొహంతో పెట్టి వ్యంగ్యంగా చేయాలంటే కొంచెం కష్టం అనిపించింది. ఎందుకంటే ఆ వ్యంగ్యంగా ఆ రకంగా మాట్లాడతాం నాకు చేత కాదు. బట్ ఎనీవే, సో ఐ విల్ టేక్ మై మాస్క్ ఆఫ్. I will laugh it off, just like many of you have been doing already.
ఇది లార్డ్ ఆఫ్ ద రింగ్స్ లో గాలం క్యారెక్టర్ అని మై ప్రీషియస్ మాట్లాడతాడు చూసారా. సమ్మరైజ్ చేద్దాం పిక్చర్స్. ఎంత ఆనందంగా ఉన్నాడో చూడండి. లుక్ అట్ హిస్ ఫేస్ హియర్ అండ్ లుక్ అట్ దిస్ అండ్ దీస్ పిక్చర్స్ ఆర్ ఫర్ ఏజెస్. ఈ ప్రైజు దానికి సంబంధించిన వార్త అది బిజార్ అనే ఒక ఎత్తు అనుకుంటే, అందులో ఈ సంఘటనకి ముందు ఏది ఈ పథకం తానంతట తాను వేసుకున్నాడు చూసారా, దానికి ముందు తర్వాత జరిగిన ఒక్క నిమిషం మీరు గమనిస్తే మీ మైండ్ బ్లాక్ అయిపోతుందండి. నా మైండ్ బ్లాక్ అయిపోయింది. జాగ్రత్తగా పరిశీలించండి. ట్రంప్ ఏం చేస్తున్నాడు, అతనితో ఫీఫా ప్రెసిడెంట్ ఎలా మాట్లాడుతున్నాడు అన్నది గమనించండి. Right now. Okay, let me hold. Fantastic. Excellent. And you will receive also, of course, a certificate which reads out, and I would read it out with your permission. చూసారు కదా, ఫీఫా ప్రెసిడెంట్ ఒక చిన్న పిల్లవాడితో మాట్లాడినట్టు మాట్లాడాడు. ఫ్యాంటాస్టిక్, ఎక్సలెంట్. ప్రపంచం అంతా అమెరికాను చూసి నవ్వుతుంది అంటే ఎందుకు నవ్వదండి? వీఆర్ టాకింగ్ అబౌట్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ది యునైటెడ్ స్టేట్స్ being treated in a world stage like a toddler. I mean, సీరియస్గా అండి, ప్రతిరోజు దెర్ ఇస్ అన్ అవలాంచ్ ఆఫ్ న్యూస్. ఎందుకంటే ఇది నిద్ర పట్టదు, ఎప్పుడు అటెన్షన్లో ఉండాలి, న్యూస్లో ఉండాలి. ఇప్పుడు ఊరికే ఏదో ప్రెసిడెంట్ వచ్చి పిచ్చివాగుడు వాగితే పర్వాలా, పిచ్చివాగుడు వెనకాల పిచ్చి పనులు చేస్తున్నాడు. ఇప్పుడు మొన్న 1 week బ్యాక్ ట్వీట్ పెట్టాడు చూసారా, థ్యాంక్స్ గివింగ్ డే నాడు. ఆ థ్యాంక్స్ గివింగ్ డే నాడు పెట్టిన ట్వీట్ లో రివర్స్ మైగ్రేషన్ అంటే ఎంతో పిచ్చికూతలు కూశాడు. ఇప్పుడు ఆ ట్వీట్ లో చెప్పినవి పాలసీలుగా అంటే విధానాలుగా అమలు చేస్తాడో లేదా అన్నది సాధ్యం కాకపోవచ్చు అన్నాను, కానీ ప్రయత్నాలు చేస్తున్నారు. హోమ్ల్యాండ్ సెక్యూరిటీ వాళ్ళు ప్రయత్నాలు చేస్తున్నారు. అది సీరియస్ మ్యాటర్. ఈ హాస్యాస్పదమైన న్యూస్ గురించి చెప్పి దాన్ని ఇంపార్టెన్స్ డైల్యూట్ చేయదలుచుకోక దాని గురించి ప్రస్తావిస్తున్నాను, కానీ డీటెయిల్స్ ఇక్కడ పెడతలా. ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మీరు గమనించాలి. అది చిన్నపిల్లాడి చేష్టలాగా మీకు అనిపించవచ్చు. ఏముంది, ఏదో దాని మీద బహుమతి మీద ఏదో ఆనందపడుతున్నాడు, పిల్లాడికి క్యాండీ ఇచ్చినట్టు ఆనందపడుతున్నాడు, దాంట్లో అభ్యంతరకరం ఏంటని మీరు అనుకోవచ్చు. బట్ ప్యారలల్ గా అతను చేసే పిచ్చి పనులు, పిచ్చి చేష్టలు, పిచ్చి పాలసీలు ఒకటే చెప్తున్నాయి. నాకు ప్రస్ఫుటంగా కనపడేది ఏంటంటే, ఆ ఉన్మాదం అనేది తను పుట్టిన దగ్గర నుంచి ఉంది. ఉన్మాదం పిచ్చి ఒకటి కాదు. ఇప్పుడు ఉన్మాదికి పిచ్చివాడికి తేడా ఏంటంటే, ఉన్మాదికి పిచ్చితనం ఉంది కానీ హీ నోస్ హిస్ ఫ్యాకల్టీస్, కానీ పిచ్చివాడికి తనకు పిచ్చి అన్న విషయం కూడా తెలియదు. ట్రంప్ ఒక ఉన్మాది, అలాగే పిచ్చివాడు కూడా. నేను ఫాలో అయ్యే కొంతమంది డాక్టర్లు, మానసిక శాస్త్రవేత్తలు చెప్తున్నారు ఇతనికి ఆల్జైమర్స్ కొంచెం ముదురుతున్నట్టుంది. నా చిన్నప్పుడు నేను కొంతమంది మానసిక రుగ్మత ఉన్న వాళ్ళని చూశాను. అంటే మనం క్రూడ్గా చెప్పాలంటే పిచ్చోళ్ళు అంటాం కదా. నాకు జాలేసేది వాళ్ళని చూస్తే. పిల్లలు వాళ్ళ వెనకాల పడి అరిచి గేలు చేయటం చేసేవారు. నాకైతే వాళ్ళని చూస్తే జాలి అనిపించేది. ఎందుకంటే వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏం చేస్తున్నారు. వాళ్ళు ఎవరి చేతిలోనూ అధికారం లేదు. ఏదో పిచ్చి పనులు ఏదో చేస్తారు. ముఖ్యంగా ఎక్కువగా పిచ్చోళ్ళు చేసేది ఏంటంటే, ఏదో లోపల ఏదో మాట్లాడుకోవడమో, లేకపోతే బట్టలు తీసుకుని క్రేజీగా అరుస్తూ తిరగడమో ఏదో చేస్తూ ఉంటారు. మా వాడు బట్టలు వద్దులేండి బాబు, బట్టలు తీసుకు తిరగడం కానీ, బట్ అరే క్రేజీగా అరవడం అయితే బాగానే చేస్తాడు. నా బాధల్లో ఏంటంటే, ఈ ఉన్మాదికి ఇంకా 35% ప్రజలు మద్దతు ఇస్తున్నారు. ఏదో పెద్ద పోటుగాడు అని చెప్పి మనల్ని నమ్మమంటున్నారు. ప్రమాదం అతని దగ్గర నుంచి ఉంది. ఇంకా 3 సంవత్సరాల పాటు పడాలి ఇది. అతని వల్ల ఈ వచ్చే 3 సంవత్సరాల్లో జరగబోయే ప్రమాదం కంటే ఈ 35% మూర్ఖులు మున్ముందు ఏం ప్రమాదాలు తీసుకొస్తారో, ఇలాంటి పిచ్చ వెధవాలని మళ్ళీ అందులో ఎక్కిస్తారో అన్న భయం నాకు. ఎనీవే, దిస్ ఈజ్ లాఫబుల్ అండ్ ఆల్సో సమ్ సీరియస్ షిట్ at the same time. Peace prize.